మామా కట్టు మీరే ఫోటోలో ఫోటో పాట పెట్టండి చప్పట్లు పోవాలని అడిగి రైట్ స్వతంత్ర భారత్ మాతాకి జయ జనమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे माता की 150 करोड़ भारतवासियों को जोड़ने का संकल्प है। अगर आपने भारत माता की सस्य श्यामला मातरम वंदे मातरम शुभ्र ज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित ध्रुवदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క జర్నలిస్టు ఇదే రకంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గణతంత్ర దినోత్సవాలు స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకొని కుటుంబ సమేతంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ పక్షాన నిజామాబాద్ జర్నలిస్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. కొని ఇవాళ ప్రెస్ క్లబ్లో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఇది కేవలం జెండా పండుగ మాత్రమే కాదు, త్యాగధనులను స్మరించుకునేటువంటి రోజు ఇది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమరం భీం లాంటి ఎందరో త్యాగధనుల వల్ల ఇవాళ మనకు ఈ స్వాతంత్రం వచ్చింది. ఈ స్వేచ్ఛా గాలులను మనం పీల్చుకుంటున్నాం. పాత్రికేయ మిత్రులకు ఒకటే చెప్తున్నాము, ఈ తెలంగాణ గడ్డకు ఎంతో చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు మనం కలం నుంచి జాలువారినటువంటి వార్తలు ఒక చరిత్ర పుటలుగా చెప్పుకోవచ్చు. ఇవాళ పత్రికా రంగం, పాత్రికేయులు అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సోషల్ మీడియా ఒత్తిడి, మరోవైపు ఫేక్ న్యూస్ వల్ల నిజమైనటువంటి పాత్రికేయులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయినా ఇవాళ మనకు టీఆర్పీ
రేటింగ్ల కోసం కాదు, వాస్తవం కోసం ఉండాలి. ఇవాళ అధికారాన్ని ప్రశ్నించే గొంతుగా మన జర్నలిస్టులు ఉండాలి. బాధితులకు బాసటగా నిలబడేందుకే పాత్రికేయుడు ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చినటువంటి ప్రెస్ క్లబ్కి వచ్చినటువంటి సీనియర్ పాత్రికేయులు, నా తోటి మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రెస్ క్లబ్లో ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను కూడా నిర్వహించాము. కాసేపట్లో వారికి బహుమతుల ప్రదానం కూడా ఉంటుంది. మరోసారి మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.